నైరుతి రుతుపవనాలు కేరళంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని, 4-5 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. జూన్ మాసంలో ఆశాజనకంగా ఉందని, సాధారణం కన్నా వర్షాలు ఎక్కువగా కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. బానుడి బగబగలతో అల్లాడిపోతున్న భారతావనికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. నైరుతి రుతుపవనాలకు సంబంధించి మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే మేడం. నైరుతి రుతుపవనాలు మీరు అంచనా వేసిన దానికంటే సాధారణంగా వచ్చే జూన్ 1 కంటే ఆలస్యంగా రావడానికి గల కారణాలు ఏంటంటారు? దాదాపుగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం కూడా ఉంది. దీంతో పాటు మనకి ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా కొద్దిగా న్యూట్రల్ కండిషన్స్లో ఉండడం వల్ల ప్రస్తుతానికి సాధారణంగా మనకి జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకే ఋతుపవనాలు కొద్దిగా 4 రోజులు ఆలస్యమై ఈరోజు కేరళ తీరాన్ని తాకడం అయితే జరిగింది. దాదాపుగా ఈ రోజు నుంచి కొద్దిగా ఆశాజనకంగానే ఋతుపవనాలు కదలికల్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా చోట్ల మనకి కేరళ ప్రాంతంతో పాటుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, అలాగే మనకి కొద్దిగా కోస్టల్ కర్ణాటక ప్రదేశాల్లో కూడా 2 రోజులు అంటే రేపు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు మాండ్య, మైసూర్ ఈ పరిసర ప్రాంతాల్లో 2-3 రోజుల్లో మనకి చేరుకునే అవకాశం అయితే ఉంది. అలాగే కదలిక కొద్దిగా వేగవంతంగా ఉండి ఆంధ్రప్రదేశ్, దక్షిణ రాయలసీమ, దక్షిణాంధ్ర, అలాగే తెలంగాణలో కూడా 3 నుంచి 4 రోజుల్లోని అంటే దాదాపుగా 8-9 తేదీల్లోని తెలంగాణలో కూడా చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు రాక ఉన్నప్పటికీ వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందంటారా? ఏమైనా ఎల్లిన ప్రభావంతో మొగం చాటేసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి జూన్ వరకు చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా మనకి ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణలోని చాలా ఆశాజనకంగా ఉంది. జూన్ మొత్తం కూడా వర్షపాతం సాధారణం కంటే కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎన్లినో అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్సో ట్రాన్సిటింగ్ ఫేజ్లో ఉంది. ఎన్లినో కింద మనకి జూలైలో మారితే ఆగస్టులోని రాష్ట్రం మొత్తం మీదుగా 1-2 డ్రై స్పెల్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. రాష్ట్రంలో మన వర్షాలు కురిసే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 5 రోజులు కూడా చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య తెలంగాణలోని ఈ ఉరుముల మెరుపులతో పాటుగా గంటకి ఎదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ అయినా మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, అలాగే సిద్దిపేట నుంచి వరంగల్ ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఎదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే ఉంది. రేపు చూసుకున్నట్లయితే మనకి మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపటి నుంచి వచ్చే 4 రోజులు కూడా భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు ఏ ప్రభావంతో కురుస్తున్నాయి? ఏమైనా హెచ్చరికలు లాంటివి జారీ చేశారా? ప్రస్తుతానికి వర్షాలు మనకి ఒక ఉపరితల ఆవర్తనం అనేది దక్షిణ తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా విస్తరించి ఉండడం వల్ల ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా ఈ వారం రోజుల్లో కూడా ఇటువంటి వర్షపాతం కుదిరితే దీంతో పాటుగా మనకి 5-6 తేదీ నుంచి కొద్దిగా సౌత్ వెస్టర్లీ ఈవెంట్స్ అంటే నైరుతి ఋతుపవనాలు కూడా తాలూకా గాలులు కూడా నెమ్మదిగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల ఋతుపవనాలు ఆగమనం కూడా త్వరగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాది నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ఎర్లీగా ప్రవేశించినప్పటికీ వర్షాలు సమృద్ధిగానే కురిశాయి. తర్వాత వారం రోజుల తర్వాత వర్షాలు కురవని పరిస్థితి ఉంది. ఈసారి కూడా నైరుతి ఋతుపవనం ప్రవేశించిన తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఏమన్నా కురవకుండా ఉండే అవకాశాలు ఉన్నాయా? దాదాపుకి ఇక్కడ ఒక శాస్త్రీయమైన పరిజ్ఞానం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే టైంలోని దాదాపుగా మనకి 2 నుంచి 3 రోజులు కంటిన్యూస్గా మనకి వర్షాలు కురుస్తూ ఉంటాయి. అంటే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి ఉత్తర తెలంగాణ వరకు పూర్తిగా విస్తరించేసరికి 2 నుంచి 4 రోజులు పడుతుంది. పూర్తిగా విస్తరించిన తరువాత కొద్దిగా మనకి మధ్యప్రదేశ్, అలాగే కర్ణాటక విస్తరించినప్పుడు కొద్దిగా దక్షిణ అంటే సౌత్ పెనిన్సులర్ ఏరియా అంతా కూడా కొద్దిగా మనకి డ్రై కండిషన్స్ ఏర్పడతాయి. జూన్లో ఇటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఈసారి మనకి జూన్ ఆశాజనకంగా ఉంది. తర్వాత కొద్దిగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. నైరుతి ఆగమనంతో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి అనుకోవచ్చు అంటారా?
దాదాపుగా మనకి ఈరోజు చూసుకున్నట్లయితే సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఇదే విధంగా రేపటి నుంచి చూస్తే 2 నుంచి 5 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. నెమ్మదిగా అంటే 10-11 వచ్చేసరికి దాదాపుగా మనకి ఇప్పుడు ఎక్కడైతే మన ప్రదేశాల్లోని అంటే ఈశాన్య మరి కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ 40 డిగ్రీల మేర నమోదవుతున్నాయి కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1 డిగ్రీ తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు మేడం. ఇది వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు చెప్తుంది. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని రాగల 2 రోజుల్లో మరింత విస్తరించడంతో పాటు తెలంగాణలోకి 4-5 రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రమణ మేస్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.